నమస్తే. తాజాగా మహారాష్ట్ర థానే జిల్లాలో ఒక అమెరికన్ ని అలాగే ఇద్దరు భారతీయుల్ని అరెస్ట్ చేశారు. అక్రమ మత మార్పిడులకు పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలతో ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే అమెరికా ఈ రోజు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కేవలం మత మార్పిడులను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఇక్కడ ఏదో ఒక విధమైన అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోంది అనేటువంటి అనుమానాలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి అనుమానాలకి బలాన్ని చేకూరుస్తూ తాజాగా ఒక సంఘటన మహారాష్ట్ర. దీని గురించి కాస్త క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అనలిస్ట్ వెకేటి ప్రసాద్ గారు. ఇది కేవలం ఈ విధంగా అమెరికా దేశానికి చెందిన వ్యక్తులు మన దగ్గర అరెస్ట్ కావడం ఈ రోజు కొత్త కాదు. 2 సంవత్సరాల కింద జరిగింది, లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. బట్ బియాండ్ కన్వర్షన్స్, మత మార్పిడులకు దాటి ఇంకా ఏదో జరుగుతోంది అనేటువంటి అనుమానాలు చాలా కనిపిస్తున్నాయి. ఏమంటారు గారు? ఈ బయట నుంచి వచ్చే ఫారిన్ నేషనల్స్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారంటే, ఏ ఒక టూరిస్ట్ వీసానో లేక బిజినెస్ వీసా మీద వస్తారు. వచ్చి వాళ్ళకి ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుని వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, అవి చేసి ఎస్పెషల్లీ మనకి ట్రైబల్ ఏరియాస్ వీటిలో ఎక్కడైతే ఉంటుందో పాపం వాళ్ళకి ఏం తెలియని అమాయకులు వాళ్ళకి ఏదో ఒకటి లేనిపోని చెప్పి, అసలు మీరు హిందువులు మిమ్మల్ని హిందువులుగానే పరిగణించారు, మిమ్మల్ని మీ మతమే వేరు అలా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడము. అంటే మీరు చెప్పినట్టు ఇది ఏదో కన్వర్షన్స్ ఒకటే కాదు. ఎందుకంటే మనకు చూసిన ఉదాహరణలు చాలా ఏవైతే ఉన్నాయో, మనకి అస్సాం లో, మణిపూర్ లో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, ఉత్తరప్రదేశ్ లో చాలా మంది ఇటువంటి కన్వర్షన్స్ రావడము, దాంతో పాటు వాళ్ళని ఇంకా సొసైటీ నుంచి సపరేట్ చేయడము, ఇంకా వాళ్ళని మన దేశానికే వ్యతిరేకంగా తిరగబడము, అది కాకుండా ఇక్కడే వాళ్ళతో కలిసిపోయినట్టు ఉండి మన స్థావరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పసిగట్టి ఉండడము. ఎందుకంటే ముంబై ఇటువంటివి ఏంటంటే చాలా క్రిటికల్ మనకి నేవీ పరంగా చూసుకుంటే. అలాగే మనకి బార్డర్ రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఇవన్నీ కూడా చాలా చాలా క్రిటికల్. సో ఈ వ్యక్తి, ఈ జేమ్స్ వాట్సన్ అనే వ్యక్తి ఎవరైతే వచ్చారో అతన్ని చూసుకుంటే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాటిలో ఎలా చెప్తున్నారంటే, ఇతను ఒక రిటైర్డ్ యుఎస్ ఆర్మీ మేజర్, సో ఒక 505 కమాండ్ అండ్ కంట్రోల్ వింగ్ లో ఉన్నాడు. సో అలాగే ఇతను ఈ వాళ్ళ అమెరికా గూఢచర్య సంస్థ అయిన సిఐఏ కూడా పనిచేస్తారు అంటున్నారు. కానీ వీటిని ప్రూవ్ చేయడం చాలా కష్టము, ఎవరు డైరెక్ట్ గా చెప్పలేరు. సిఐఏ ఏజెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ, ఒక స్పై అని అంటున్నారు కానీ దాన్ని నిజంగా అవునా కాదని ఎవరు చెప్పలేరు అది. అయితే ఇప్పుడు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అన్ని ఏం చేస్తున్నారంటే, అసలు ఈయన ట్రావెల్ హిస్టరీ ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమేం చేశాడు, ఏమేమి కమ్యూనికేషన్లు చేశాడు, అసలు ఎంత నెట్వర్క్, ఇవన్నీ చూసుకుంటున్నారు. అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసుకుంటే అండి, చింబిపాడ అని ఒక గ్రామం ఉంది భివండి తాలూకా, థానే డిస్ట్రిక్ట్ లో. అక్కడ ఇతను ఇంకా ఇద్దరు అంటే లోకల్ ఉండేవాళ్ళు, గణపతి సార్పే అనే వ్యక్తి, ఇంకా మనోజ్ గోవింద్, వీళ్ళ అక్కడ వెళ్ళి ఒక గ్రామంలో ఏదో ఒక ప్రేయర్ ఆర్గనైజ్ చేయడము, మన హిందూ దేవుళ్ళని కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేయడము, వాళ్ళ మతమే గొప్పదని చెప్పడము, ఇటువంటివన్నీ చేయడంతో ఇంకేవో మనకి డివైన్ పవర్స్ వచ్చేసిన వాళ్ళు ముట్టుకుంటే ఇంకేదో అయిపోయినట్టు ఇవన్నీ చేయడంతో అక్కడ ఉండే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సెక్షన్ 299, సెక్షన్ 302 భారతీయ న్యాయ సంహిత ప్రకారము ఒకళ్ళ అంటే మన మనోభావాలు అంటే మనకి మతపరమైన మనోభావాల్ని దెబ్బతీశారు వీళ్ళు అని చెప్పి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. అయితే ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే, ఎస్పెషల్లీ మనకి రూరల్ మహారాష్ట్రలో వచ్చేసరికి ఏమవుతుందంటే, కొంచెము ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాగే కొంచెం కల్చరల్ పరంగా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హిందూ ధర్మాన్ని నమ్ముకుని దానికే ఎంత కష్టం వచ్చినా సరే అలాగే వాళ్ళు తట్టుకుని ఉంటున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా మహారాష్ట్రలో వెళ్తారో చాలా పెద్ద గొడవ అవుతుంది అది. ఇంకా మనం చూసుకుంటే రాజుగారు, ఇక్కడ మనకి యాక్చువల్లీ హాట్ స్పాట్స్ అంటారు ఇటువంటివి చేయడానికి. దీంట్లో యూపీలో చాలా మందిని అరెస్ట్ చేశారు, తర్వాత ఛత్తీస్గఢ్ లో అయింది, రాజస్థాన్ లో అయింది, మహారాష్ట్రలో అయింది. సో యాంటీ కన్వర్షన్ లాని బాగా టైట్ చేసి పెట్టారు. యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ 2021 అయితే అసలు మనకి చాలా అంటే చాలా టైట్ చేశారు అనమాట.
ఉమ్, సో ఇంకా మనం ఈ మధ్య చూసుకుంటే కొన్నిట్లో ఏం జరిగిందంటే హర్దాయ్ లో జరిగింది. ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఉమ్. హర్దాయ్ అనేది యూపీలో దుర్గ్ మనము ప్రాంతంలో. మన ప్రసాద్ చెప్పండి. గారు మీకు గుర్తుండే ఉంటుంది, మన చాంగూర్ బాబా గురించి మనం 1-2 ఎపిసోడ్లు చేసాం అప్పట్లో. ఐ అవును, థింక్ అవును, ఒక 3-4 నెలల కిందట అనుకుంటా, రీసెంట్ టైమ్స్ లోనే జరిగింది. చాలా పెద్ద అవునండి. నెట్వర్క్ అది. 500 కోట్ల రూపాయల చేతులు మారింది ఆ చాంగూర్ బాబా చేతి నుండి. ఇప్పటికే వేల మందిని కన్వర్ట్ చేసేసాడు, ఇంకొంతమందిని చేయబోతున్నాడు. ఇలాంటి టైంలో మన ఈడీ అధికారులు అనుకుంటా అతన్ని పట్టుకోవడము, అతని నెట్వర్క్ అంతా బస్ట్ చేసి ఎవరెవరు హెల్ప్ చేస్తుందంతా చూసాం. అఫ్ కోర్స్ మేబీ అతనికి అమెరికాకి సంబంధం ఉందా లేదో అప్పుడు మనం చెప్పలేం కానీ, బట్ అతనికి వచ్చినటువంటి ఫండింగ్ అంతా కూడా ఎక్కువ ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చింది. బట్ స్టిల్ అక్కడ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే కన్వర్షన్ మాఫియా. సో ఇంకోటి, ఈ కన్వర్షన్ మాఫియా మన తెలంగాణలో కూడా అయింది. కరెక్ట్. అక్టోబర్ 2024లో లేకపోతే ఆగస్ట్ 25లో దగ్గర దగ్గర ఈ ఇవాంజలిస్టులు అంటారు, ఒక 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక పాకిస్తాన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫహద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఆగస్ట్ 2025లో. అలా నూ ప్రాంతము కానీ బాన్స్వారా, బరేలీ, లక్నో, బిజ్నోర్, మన ఈస్ట్ గోదావరిలో మనకి పాస్టర్ ఆకుమర్తి షాజీ జయరాజు కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఒక ఒక చిన్న అమ్మాయిని, మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు కూడా అవడం జరిగింది కన్వర్జన్లు. ఇంకా జామ్నగర్ లో ఆప్ కార్యకర్త అయిన అక్రమ్ హిందూ మహిళ మీద రేప్ చేయడము, అలాగే ప్రెషరైజ్ చేసేసి కన్వర్షన్ చేయడం అనేది మనం చాలా చూస్తున్నాం. ఇంకా యాక్చువల్ వేరే దేశస్తులు ఎవరైతే వచ్చున్నారో మనకి 2022లో ఒక ముగ్గురు స్వీడిష్ వాళ్ళు టూరిస్ట్ వీసా మీద వచ్చి అస్సాం టీ గార్డెన్స్ లో వీళ్ళ బైబుల్లో లేకపోతే కన్వర్షన్ చేయడం జరిగింది. సో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసేసి వాళ్ళని డిపోర్ట్ చేశారు. అలాగే అక్టోబర్ 2022లో 27 మంది ఫారిన్ నేషనల్స్ ని అరెస్ట్ చేశారు. వీళ్ళు యుఎస్, యూకే, వీళ్ళు వీళ్ళు వచ్చింది అంటే అందరూ టూరిస్ట్ వీసా మీద రావడము, ఈ అస్సాము లేకపోతే ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని కన్వర్ట్ చేసే ప్రయత్నాలు, లేకపోతే అదే చెప్పలేము ఇంకేమైనా చేయొచ్చు, అది దేశ వ్యతిరేక చర్యలు ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళకి కఠినంగా శిక్షలేం పడట్లేదు. వాళ్ళని అరెస్ట్ చేసినా సరే ఒక $500 ఫైన్ వేసేసి పంపించేశారు. ఈవెన్ ఇంకా డిపోర్ట్ చేసినా కూడా మళ్ళీ ఫేక్ పాస్పోర్ట్ తోటి, ఫేక్ వీసా తోటి దేశంలోకి చొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది దీన్ని ఇంకా అంటే అఫ్ కోర్స్ ఎన్జిఓ ఫండింగ్లు ఇవన్నీ గవర్నమెంట్ ఎంత టైట్ చేసినా సరే ఇలా బిజినెస్ వీసాలు, టూరిస్ట్ వీసాల మీద వచ్చేసి దాన్ని మనకి కన్వర్జన్లుగా యూజ్ చేసుకునే వాళ్ళని ఇంకా శిక్ష పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నెట్వర్క్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అవన్నిటి కూడా, ఎందుకంటే ఇక్కడ లోకల్ సపోర్ట్స్ లేకపోతే వాళ్ళు చేయలేరు అంతగా. సో అందుగురించి లోకల్లీ నెట్వర్క్ ఎక్కడుందో రూట్స్ నుంచి బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈవెన్ 2024 జనవరి, ఫిబ్రవరిలో కూడా 2 అమెరికన్ నేషనల్స్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఈ నార్త్ ఈస్టర్న్ లేకపోతే బీహార్ ఈ ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది అంటున్నారు. కరెక్ట్. సో ఇలా ఇప్పుడే కాదండి, ఇది మనకి చూసుకుంటే మనకి 1950s 1960s లో అప్పుడు ఇంకొంచెం మనకి ఏంటంటే మనకి అప్పుడు గోధుమలు ఉండేవి కావు, ఏమి ఉండేవి కాదు. అమెరికన్ వాడు ఏదో ఫుడ్ ఇస్తున్నాడు అని చెప్పేసి, లేదా అమెరికన్ పాస్టర్ మనకి హాస్పిటల్ కడుతున్నారు, ట్రీట్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి ఈ కన్వర్జన్లు చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రాంతంలో అయినా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, నెల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో చాలా విపరీతమైన ఆ సమయంలో జరిగాయి. 60, 70, 80 ఆ దశాబ్దాల్లో బాగా జరిగాయండి. అందు గురించి ఇంకా ఫెలోషిప్ వీసాలను వస్తారు. ఇటువంటివి ఏంటంటే కొన్ని మనకి ఏంటంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్లు లేకపోతే ఎలా చేస్తున్నారు వీటిని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందండి. లేకపోతే ఇది మనకి సనాతన ధర్మానికే కాదు యావత్ దేశానికే ముప్పుగా అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు బిజినెస్ చేసుకుంటామని వచ్చి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలుకున్నారు. ఇప్పుడు టూరిస్టు లేకపోతే ఇంకోటి బిజినెస్ వీసా అని చెప్పి మన సనాతన ధర్మం మీదనే ఏదో ఒక పరోక్షంగా వీళ్ళు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందు గురించి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందండి. మనకి గవర్నమెంట్ ఎంత టైట్ చేసినా పబ్లిక్ కూడా.
పబ్లిక్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి, మన సంస్కృతిని నాశనం చేసేటువంటి ప్రయత్నం ఇది కన్వర్షన్స్ ద్వారా. రెండోది, ఇక్కడ ఆ కన్వర్షన్స్ ద్వారా ఏమవుతుంది, డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హైకోర్టులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదొకటి మారుతోంది. అండ్ వీటన్నిటికీ మించి నేషనల్ సెక్యూరిటీకి భంగం కలుగుతోంది. వీళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొద్ది రోజుల కింద చూసుకుంటే, ఐ థింక్ ఆయన పేరు డానియల్ స్టీఫెన్, మణిపూర్లో అల్లర్లు జరిగినటువంటి సమయంలో అతను అక్కడ లోకల్ కుకీ మిలిటెంట్స్కి ఏవో కొన్ని శాటిలైట్ ఫోన్స్, అలాగే కొన్ని ఏవో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవన్నీ ఇచ్చాడని చెప్పి మనకు వార్తల్లో వచ్చింది. కొన్ని వీడియోలు కూడా బయటపడ్డాయి. సో అది నేషనల్ సెక్యూరిటీకే ప్రమాదం కదా. అది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అదేనండి, ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఏదో టూరిస్ట్ బిజినెస్ అని కాకుండా సీక్రెట్ గా ఆర్మ్స్ సప్లై చేయడము, లేకపోతే కొన్ని సార్లు డ్రగ్ ట్రాఫికింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో అవి చేస్తూ ఉంటారు. సో ఇవన్నిటి మీద కూడా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడికి కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైతే వస్తున్నారో మా కుటుంబంలో ఏం చేయట్లేదు, ఎవరు ఎలా పోతే ఏంటి అని కాకుండా ప్రతి భారతీయ పౌరుడు కూడా బాధ్యత వహించి మన దర్యాప్తు సంస్థలకు, లేకపోతే మన ఉండే అక్కడ పోలీస్ శాఖ వాళ్ళకి ముందుగానే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి బయట నుంచి వచ్చేవాడు ఎవ్వడు ఏమి చేయలేడు. మన ఇంట్లో లోపల ఉండే వాళ్ళే, మన దేశంలో ఉండే వాళ్ళే, వాళ్ళ వల్ల మనకు సమస్యలు. కానీ బయట నుంచి వచ్చే వాటి నుంచి మనకి మన వాళ్ళు ఎంతో బాధ్యతగా ఉంటే మనకి ఎటువంటి సమస్య రాదండి. ప్రసాద్ గారు మీరు చెప్పినట్టుగా చాలా సీరియస్ విషయం ఇది. అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కేవలం ప్రభుత్వాల మీదకే వదిలేయకుండా ప్రజలు కూడా ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎలాంటి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నాము, వాళ్ళు మనల్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు, క్రైమ్ రేట్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, మీరు అన్నట్టు ఆర్మ్స్ సప్లై చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది అమెరికా చేసినా, చైనా చేసినా, ఎవరు చేసినా కూడా మన దేశానికి ప్రమాదమే. కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఐ థింక్ ఇప్పటి వరకు మన ప్రభుత్వం సమర్థవంతంగానే పనిచేస్తుంది, ఇదే కొనసాగించాలి. ప్రజలు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం. ప్రసాద్ గారు ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఈ అంశానికి సంబంధించి ఇది ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, అది అమెరికా చేస్తుందా అనేటువంటి అనుమానాలు, దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే చైనా కూడా కొన్ని సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి. మరి ఈ అంశాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మా ఛానల్ దగ్గర నుంచి రోజుకి 2 లేదా 3 వీడియోస్ మీకు వస్తే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని మాకు తెలియచేయండి. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.